ఏం నేనొక్కదాన్నేనా వాళ్ళు కూడా అంటూ అసలు విషయం బయట పెట్టేస్తుంది దీపిక. బాలీవుడ్ లో 8 అవర్స్ చాలా కామన్ అని, కానీ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ తెగ బాధపడిపోతుంది. అయితే ఇదే ఇష్యూతో కల్కి 2 స్పిరిట్ల నుండి వాకౌట్ చేసిన ఈ బ్యూటీ వాళ్ళెవరో బయట పెట్టుకుపోవడం ఇక్కడ గమనార్హం. 8 అవర్స్ ఈ 8 గంటలే ఇప్పుడు ఇండస్ట్రీలో గంటల డిస్కషన్ కి తెరతీస్తున్నాయి. కేవలం 8 గంటలే పని చేస్తానంటే ఆ 8 గంటలు మాకు సరిపోవంటూ దీపికాకి బై బై చెప్పింది కల్కి 2 టీం. ఇక గొంతెమ్మ కోరికలతో పాటు స్పిరిట్ నుండి తప్పుకోవడానికి ఇది ఓ కారణమే. మరో 8 అవర్స్ స్టార్ అంటూ దీపికాపై ఇండైరెక్ట్ కౌంటర్ వేసింది ఫరా ఖాన్. దీంతో దీపిక వర్కింగ్ అవర్స్ పై ఇబ్బడి ముబ్బడి చర్చకి తెరతీసింది సోషల్ మీడియా. దీంతో చాలా రోజులుగా మీడియాలో నలుగుతున్న ఈ ఇష్యూపై ఎట్టకేలికి ఓపెన్ అయిపోయింది దీపిక. నాకు ఇబ్బందిగా అనిపిస్తే ఏ ప్రాజెక్ట్ అయినా అంగీకరించను. అయినా సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సంవత్సరాలుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకి 8 గంటలు పని మాత్రమే చేస్తూ వీకెండ్స్ పూర్తిగా వారి సొంత పనులు చేసుకుంటారు. కానీ ఎప్పుడూ హైలైట్ కాలేదు. వారెవరో చెప్పలేను, కానీ నన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ వాపోతుంది. న్యాయంగా పోరాటం చేసినందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనే ప్రశ్నకు ఇలాంటి పరిస్థితులు నాకు కొత్త కావు. ఎన్నో పోరాటాలు నిశ్శబ్దంగా చేశాను. వాటిపై ప్రతిస్పందించడంలో ఆసక్తి లేదు. గౌరవంగా ఉండాలంటే సైలెంట్ గా పోరాటం చేయడం నేర్చుకోవాలి అంటూ మాట్లాడిన అమ్మడు రెమ్యునరేషన్ పెంచిందన్న వార్తలపై రెస్పాండ్ కాకపోవడం గమనార్హం. ఇక దీపికా చేతిలో ప్రస్తుతం షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో వస్తున్న కింగ్ తో పాటు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ఉన్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ 8 అవర్స్ ఇష్యూ నుండి దీపిక ఎప్పుడు బయటపడుతుందో. For more videos like this, subscribe Big TV channel.